వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. భారీ స్థాయిలో కూడా భక్తులు తిరుపతికి చేరుకొని టోకన్లు నమోదు చేసుకుని అనంతరం తిరుమలకు వెళ్లే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆన్లైన్లో శ్రీవాణి అలాగే హెచ్సిడి టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. అయితే ఆ టికెట్లు కూడా 20 నిమిషాల వ్యవధిలోనే పూర్తవడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా 10 రోజులకు సంబంధించి టికెట్లను సైతం ఆన్లైన్లో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం మనం రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్నాం. ఇక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ వద్ద ఉన్నాం. ఎక్కడా కానీ ఒక చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి. భారీ స్థాయిలో కూడా కౌంటర్లను ఏర్పాటు చేసి ఆ కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టైమ్ స్లాట్ టికెట్లను 3 రోజుల పాటు ఈ కేంద్రాల్లో విడుదల చేసే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేరిందని చెప్పుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించిన టికెట్లను తిరుపతిలోని 8 కేంద్రాల్లోని 94 కౌంటర్లను, అలాగే తిరుమలలోని ఒక కేంద్రంలో కూడా టీటీడీ జారీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొదటి 3 రోజులకు సంబంధించి 1,20,000 టికెట్లను అయితే టీటీడీ ఎస్ఎస్డి టైమ్స్ ఆఫ్ టోకన్లు జారీ చేయనుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా భారీ స్థాయిలో అంటే వారికి నీటి సదుపాయం కావచ్చు, లేదా తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏ కౌంటర్కి ఆ కౌంటర్లో ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్ అనంతరం టికెట్ జారీ చేసే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎక్కడ కానీ చిన్న అవాంతరం జరగకుండా కూడా క్యూ లైన్ ఒక పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా కూడా టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా జారీ చేయనున్న టికెట్లని సాధారణంగా ఎలాగైతే శ్రీనివాసం అలాగే విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్లో జారీ చేస్తున్నారో అదే ప్రదేశాల్లోనే టీటీడీ జారీ చేయనుంది. అంటే ఆ టికెట్లను ముందు రోజు పొందే విధంగా కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే అన్ని రోజుల టికెట్లు మనం ఒకేసారి విడుదల చేస్తే కొంతమంది టికెట్లు తీసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్లకుండా ఆ టికెట్లను వేస్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ అంటే టికెట్ తీసుకున్న ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా ఈ చర్యలు తీసుకున్నట్టు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే టీటీడీ అధికారులు దీనిపైన అనేక సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎక్కడ కానీ సామాన్య భక్తులకు అలాగే విఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. విజిలెన్స్ అలాగే పోలీస్ శాఖ అధికారులతో కూడా టీటీడీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఎక్కడ కానీ సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు ఎలాంటి అవాంతరాలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కూడా పోలీస్ శాఖ అలాగే విజిలెన్స్ శాఖను కూడా టీటీడీ కోరడం జరిగింది. ఇక ప్రత్యేకించి క్యూ లైన్లో కూడా ఎక్కడ తోపులాట సాగకుండా కేవలం టోకన్ ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతించే విధంగా, లేకపోతే దర్శనం టికెట్ ఉన్న వారిని తిరుమలకు అనుమతించే విధంగా కూడా టీటీడీ ఈ ప్రత్యేక ప్రణాళిక రూపొందించని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్యూ లైన్లో కూడా ఎక్కడ చిన్న తోపులాట జరగకుండా కూడా ఏ క్యూ లైన్కి ఆ క్యూ లైన్ ఏర్పాటు చేసి ఒక కౌంటర్ ద్వారా పూర్తి స్థాయిలో ఇక్కడ టోకన్ల జారీ ప్రక్రియ 3 రోజులకు సాగనుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సిబ్బంది అంటే ఓవైపు పోలీస్ శాఖతో పాటు మరోవైపు టీటీడీ విజిలెన్స్ అలాగే టీటీడీకి సంబంధించిన ఉద్యోగులు కూడా ఇక్కడ పర్యవేక్షించి ఇక్కడ టోకన్ల జారీ ప్రక్రియ అయితే సాగించనున్నారు. మొత్తం మీద ఈ కౌంటర్లోనే పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు టికెట్లు అయితే జారీ చేయనున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి టికెట్లు మాత్రం ఇక్కడే జారీ చేస్తారు. మిగిలినన్నీ కూడా శ్రీనివాసం విష్ణునివాసంలో జారీ చేసే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అయితే నిన్న కూడా టీటీడీ ఈఓ అలాగే చైర్మన్ అదనపు ఈఓలు సమావేశమయ్యారు. ఎస్పీతో కూడా కలిసి వారు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా క్యూ లైన్లో కావచ్చు, అలాగే టోకన్ సిస్టమ్ ఎక్కడైతే జారీ చేసినా టోకన్స్ అలాంటి కేంద్రాల్లో కావచ్చు భక్తులకు చిన్న అసౌకర్యం కలగకుండా కూడా అన్నపానీయాలు అలాగే ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అయితే మొత్తం మీద ఒకే సూచన చేసిన టీటీడీ ఎవరైతే టికెట్లు ఉన్నాయో ఆ టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శించుకునే వీలుంటుందని, గోవిందమాల వేసుకున్న భక్తులకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేవని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ టికెట్ల జారీ ప్రక్రియ మొత్తం 9వ తేదీ ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చి ఇక్కడ తోపులాట సృష్టించే ప్రయత్నం చేయకండి, ఖచ్చితంగా టయానికి వచ్చి స్వామివారి టికెట్లు పొందాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి. అయితే 2 రోజులకు ఏకాదశికి ద్వాదశికి అధిక డిమాండ్ ఉండడంతో ఆ ముందు రోజు ఆ టికెట్ల కోసం భారీగా భక్తులు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద వీటన్నిటిని కూడా టీటీడీ దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక క్యూ లైన్ కూడా బయట ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ తోపులాట కానీ జరగకుండా ముందస్తుగా
ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఎలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక మొత్తం మీద ఈ 10 రోజుల పాటు 7 నుంచి 7.5 లక్షల మంది స్వామిని దర్శించుకునే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తాయి. అయితే మొత్తం మీద తిరుమల దర్శనానికి, స్వామివారి దర్శనానికి 10 రోజుల పాటు వెళ్ళాలంటే టోకన్ కలిగి ఉండాలి, లేదా ఆన్లైన్లో టికెట్ పొంది ఉండాలి, లేదా సిఫార్సు లేకపోయినా ఏదైనా మనం నేరుగా ప్రజాప్రతినిధులతో వెళ్లాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే మొత్తం మీద వైకుంఠ ఏకాదశి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే టీటీడీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి చెప్పుకోవచ్చు. ఉదయం 4:45 విఐపి బ్రేక్ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఇక 6 గంటలకు సామాన్య భక్తులకు టైం స్లాట్ మొదలవుతుందని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఆ రోజు శుక్రవారం కావడంతో కొంత ఆలస్యంగానే ఈ బ్రేక్ దర్శనాలు అలాగే సర్వదర్శనం స్టార్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద తిరుమలలో మాత్రం పూర్తి స్థాయిలో టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది.